హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి ఇంకొక మిస్సింగ్ మహిళ కేసు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి విషయాల్లోకి వెళ్తే విజయవాడ దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్న తర్వాత మహిళ మిస్సింగ్ విషయానికి ఆమె బంధువులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకువెళ్లారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ మదనపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి భవానీ బంధువులు కలిశారు. ఈ నెల 8వ తేదీన మహాలక్ష్మి భవానీ మిస్ అయిందని మదనేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి ఏం జరిగింది ఏంటనేది ఇంకా బయటకైతే రాలేదు. నేను ప్రత్యేక బృందంతో ఎంక్వైరీ చేయించి మీకు అప్పగించే బాధ్యత నాదని వారికి భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాంతో మిస్ అయిన వివాహిత బంధువులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. అండ్ అలాగే ఇటు మిస్సింగ్ కేసులలో మొన్న కూడా ఒక మిస్సింగ్ కేసుకి సంబంధించి ఒక అమ్మాయిని తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఇటు ఏపీలో ఎటు వైపు చూసుకున్నా కూడా ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులు ఏవైతున్నాయో వాటన్నిటిని పెండింగ్ లో ఉన్న అన్నిటినీ కూడా మంచిగా ఎంక్వైరీ వేసి వాటన్నిటికీ సంబంధించి కొంతమందిని అయితే రక్షించగలిగే ప్రయత్నాలు అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అండ్ ఈ మహిళ కూడా ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఏపీ ప్రజలలో అలాగే ఆ కుటుంబ సభ్యులలో బంధువులలో అయితే ఖచ్చితంగా ఉంది అనుకోవచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం. ప్రత్యేక బృందం ఏర్పాటైతే చేశారంట. మరి ప్రత్యేక బృందంలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది అని అయితే చాలా మంది ఆశపడుతున్నారు.